బండి తీసుకుంటానే ఓడ్ ఎక్స్పెక్ట్ యూన్ చేసిండు వీడు ఫస్ట్ అలా గెస్ చేయండి ఏం బండి ఉంటుందో. Yo, what's up guys, welcome back to the channel again. Hope everyone is feeling great. Welcome back to another vlog. And finally the thumbnail చూడగానే గెస్ చేయొచ్చు. Yes, I bought a new bike. అదేదో కూడా మీకు ఈ బ్లాగ్లో తెలుస్తుంది. నేను యాక్చువల్గా ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అండ్ ఇది నెక్స్ట్ డే రికార్డ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నిన్న బైక్ డెలివరీ మార్నింగ్ అనుకున్నాము, బట్ అది కొద్దిగా టైం సెట్ అవ్వక ఈవినింగ్ వెళ్ళాము. సో హడావిడిగా వెళ్ళినందుకు సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను, క్లిప్స్ సరిగ్గా రాలేదని. అండ్ బ్లాగ్ పాస్ చేసి ఆ బైక్ ఏంటో మీరు కమెంట్ చేయండి. ఐ మీన్ ముందరికి ఫార్వర్డ్ చేయకుండా జస్ట్ కమెంట్ చేయండి, ఒకవేళ మీరు గెస్ చేయండి ఏ బైక్ ఉండొచ్చు. అండ్ నేను అసలు పెట్టలేదు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ అదర్ ఎవరు చెప్పలేదు, అసలు సడన్గా వెళ్ళిపోయాం తీసుకున్నాం అంతే. సడన్ డెసిషన్ ఏదైతే ఇంట్లో చెప్పాను తీసుకుంటానని. అండ్ పెగసిస్ని అయితే అమ్మాల్సి వచ్చింది, నా ఫ్రెండ్కి ఇచ్చానమాట, ఫైజల్ అని. ఇంకెక్కువ మాటలు ఏమొద్దు, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఫైనలీ మొత్తం ఫ్రెష్ అప్ అయ్యాను. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ అయినా తెలిసిపోయి ఉంటుంది ఈ వ్లాగ్ దేని గురించి అని. అండ్ ఫైనలీ నేనైతే రెడీ అయిపోయాను. అండ్ ఆల్మోస్ట్ ప్రజెంట్ టైం వచ్చేసి చూడు 4:45 అవుతుంది. యాక్చువల్గా మార్నింగ్ తీసుకోవాలి డెలివరీ, కానీ లేట్ అయింది. సో ఈవినింగ్కి పోస్ట్పోన్ చేసుకున్నాను. అండ్ ప్రజెంట్ ఇది నా అవుట్ఫిట్, మొత్తం బ్లాక్ వేసుకున్నా. అండ్ మనకి ఫైనల్గా ఛాన్స్ దొరికింది మన ఎయిర్ జార్డన్స్ని వేసుకోవడానికి. నార్మల్గా ఏదైనా అకేషన్స్కి కానీ ఏమన్నా లాంచ్ పార్టీస్కి కానీ వేసుకుందాం అనుకున్నా, బట్ ఇంతవరకు అయితే అసలు ఈ షూసే వేసుకోలేదు నేను ఇంతవరకు. ఇలా నా బైక్ డెలివరీకి వేసే అదృష్టం వచ్చింది వాటికి. సో ప్రజెంట్ ఆల్ రెడీ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెడీ అయ్యారు. సో ఐ విల్ డైరెక్ట్లీ సీ యు ఎట్ షోరూమ్. బండి తీసుకుంటానే ఓడ్ ఎక్స్పెక్ట్ యూన్ చేసిండు వీడు ఫస్ట్ అలా గెస్ చేయండి ఏం బండి ఉంటుందో. ఓపెన్ చేస్తే వాళ్ళు అనిపిస్తారు. తీస్తా కదా, నేను రీల్ తీసుకుంటా అంతే, నాకు అర్థమవుతుంది. తీసుకో అదే పెద్ద బండి అంటే ఇంకా ఫస్ట్ అలవాటు కావాలి కదా. అంటే బాగా తీసుకుని వేరే తీసుకోవాలి బాయ్ అనుకునే మిసిల్. పొద్దున్నే రెడీ అయి కూర్చున్నావు కదా నువ్వు, మార్నింగ్ నా కోసం, మిసిల్ కోసమా నా కోసమా? షాకిల్ బాయ్, మహేష్ గారు కొనుక్కోరంటే బండి కొనుక్కుంటున్నాడు. ఎనికిలో మా డాడీ ఉన్నాడు, మా డాడీకి చెప్పు ఊకు మళ్ళా ఎందుకు ఈ కాదు. బండి తీసుకున్నాక ఇంటికి పోయి బండి పెట్టేసి ఎక్కడికి పోతున్నాం మనం? ఎక్కడికి పోతున్నాం? స్టోర్ కాడికి. పక్కన బిర్యానీ కావాలంటున్నాడు వీడు. స్టోర్ కాడికి దానికి స్టోర్ కాడ తెలియలేదు. స్టోర్ కాడ వేరే కంటెంట్లు వస్తుంది అంటే బండి తీస్తాం కదా, ఫస్ట్ ఇరగొట్టే ఇదే. ఓకే, నాకు ఇండికేటర్ నచ్చలే, నాకు టాప్ బాక్స్ నచ్చలే. నా టాప్ బాక్స్ ఇరగొట్టు, నాకు ఇండికేటర్ నచ్చలే, నాకు నచ్చలే. నాకు టాప్ బాక్స్ నచ్చలే.
కొట్టుకుంటారు ఎవరైనా ఏమో తెలియదు. ఏం లేదు, మీరు తిరగొట్టుకొని నాకు ఇచ్చేయండి, నేను అమ్ముకుంటాను. మేము కూడా రెడీ ఉన్నాం. అన్ని పాత సామాన్లు ఎత్తుకునేటోళ్ళు ఎక్కుంటావు, అన్ని అవే చెప్తావు. ఏదో ఒకటి ఏదో ఒకటి కాదు తీసుకొని ఆన్లో పెట్టేస్తారు. ఎంతసేపు అడిగినా సారీ అన్నా. ఎన్ని గంటలకు వచ్చినావు? నేనా ఇందాక నేను వచ్చినది ముందేమో ఇంటికి ఏంటి 4 o'clock మధ్యాహ్నం నేను ఐదు చూపిస్తుంది. నేను చెప్తా ఇప్పుడు ఆడ నువ్వు వస్తే కదా అప్పుడే చెప్పినట్టే వస్తుంటే నేను ముందే నాకే అప్పుడు పోయి బండి తీసుకొని సైడ్ ఎట్లా చేద్దామని రివీల్ చేస్తాడు. లేదు అది అది చెప్తా. అంటే నేను కాంప్లిమెంటరీ ఇస్తున్నాను. అమౌంట్ కాంప్లిమెంటరీ ఇస్తున్నాను. పెట్రోల్ వస్తున్నా. అదిగా పాయింట్. A few minutes later. వీడియో అండ్ అక్కడికి వెళ్ళాగా అంతా హడావిడి అయిపోయింది. సో నేను కూడా ఎక్కువ ఏం రికార్డ్ చేయలేకపోయాను. అండ్ నా మొబైల్ కానీ కూప్రో కానీ ఆ ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. సో వాళ్ళే రికార్డ్ చేసి ఆ క్లిప్స్ మొత్తం చూసుకుంటే చాలా తక్కువ క్లిప్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే నెక్స్ట్ డే ఇట్లా ప్రిపేర్ అయ్యమని చెప్తున్నాను. అండ్ సస్పెండ్ పెట్టాను అనమాట. నేను ఒక స్టోరీ కానీ ఒక పోస్ట్ కానీ ఏది పెట్టలేదు ఇంతవరకైతే. సో మీకు కూడా చాలా డౌట్స్ ఉండవచ్చు ఎందుకు పర్టికులర్గా వీస్ట్రోమే తీసుకున్నామని. అండ్ ఐ హ్యావ్ మై ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఐ మేక్ ఇట్ అ సపరేట్ వీడియో చేస్తాను అనమాట. ఒక 2 days నాకు ఒక అలవాటు అయిన తర్వాత ఐ విల్ టేక్ ఇట్ అవుట్, బైక్ బయటికి తీసుకెళ్ళి బ్లాగ్ లాగా చేసి అందులో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వై ఐ బాట్ దిస్ బైక్ అనేది. అండ్ మీకు బైక్ ఎలా నచ్చిందో మీరు కమెంట్ అయితే చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ మనం ఆల్మోస్ట్ 1Kకి దగ్గర ఉన్నాము. ఒక 150 subscribers వస్తే విల్ గెట్ 1K subscribers. So if you watching new, anyone new here watching my video, please do subscribe and see you in the next vlog. Until then, take care.